తెలంగాణ పేపర్ చదివే ముందు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మీద నిన్న ఏదది ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అనుచరులు సావు దెబ్బలు కొట్టి చంపే ప్రయత్నం చేసిండ్రు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ను. ఇగో దానికి సంబంధించిన వీడియో ఇదే. వేరే షాప్లో ఉందని చెప్పిన తర్వాత బయటకు వచ్చి బండి తీసుకొని స్టార్ట్ చేసి ఒక అడుగు ముందట చేసిన సోగాల తిరుపతి తన తమ్ముడు వంశీ నలుగురు కలిసి ఐదుగురు ఎంతమంది వచ్చారు మొత్తం లేదు 5 అవుతున్నారు కన్నా వచ్చి డైరెక్ట్ అరే గతంలో నాకు ఆ పోస్ట్ పెట్టిన ఈ పోస్ట్ పెట్టినాం అనుకుంటా ఏదైనా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి డైరెక్ట్ అటాక్ చేశారు. వీళ్ళు లక్ష్మణ్ కుమార్ చంపేయమన్నాక మా అన్న నోడగొట్టి ప్రయత్నం చేసుకున్నాను లంజావాడ మళ్ళీ తాలూకు చేసి తెచ్చుకుని అదే తాలూకు చేసి ఏదో గుర్తులేదు చంపేయడానికి ప్రయత్నం చేసింది. ఒక్క మాట కూడా తిరుపతి అధికారంలోకి వచ్చేది జనానికి మంచి చేయాలి కానీ దాడులు మాట లేదు కానీ 8 మంది 9 మంది కింద పడేసి కొట్టుకుంటా అసలు ఎట్లా కొట్టిరంటే పిచ్చుకున్న కలిగిన కొట్టిరు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనుచరుడు ప్రధాన అనుచరుడు ఏంటంటే రౌడీ రాజకీయం ఇదంతా ప్రీ ప్లాన్లు మార్నింగ్ టైంలో పోలీసులను పిలిచిండ్రు బైండ్ ఓవర్ చేస్తామని. నన్ను బైండ్ ఓవర్ చేస్తామని పిలిచిన తర్వాత ఎందుకు బైండ్ ఓవర్ చేస్తాను నేనేం తప్పు చేసినా నేను ఎలాంటి తప్పు అయితే చేయలేదు కదా నాకు ఎందుకోసం బైండ్ ఓవర్ చేశాను అడిగిన తర్వాత నన్ను వదిలేసినప్పుడు దీని వెనక ప్రీ ప్లాన్ మీద ధర్మారం ఎస్ఐ ప్లస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మారం దేవి జనార్దన్ దాదాపు దేవి జనార్దన్ అందరూ కలిసి మనం చంపడానికి ప్రయత్నం చేశారు. ఫేస్బుక్ లో 15 రోజుల నుండి కూడా చంపుతాం చంపేస్తాం అని చెప్పేసి ఈ పోస్టులు పెడుతున్నారు. తల్లిదండ్రులు తిడుతున్నారు. నా ఫోటోలు మార్పింగ్ చేసి అన్ని రకాలు చేసి అయినా మనం గెలవకుండా కేవలం రైతు సమస్యలు సాగునీరు అందుతలేదు రైతుల పక్షాన మాట్లాడారు. రైతుల దగ్గర వీడియోలు తీసుకుంటూ అవి ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను. నేను ఒక రైతుని ఆ రైతు బాధ రైతుకే తెలుస్తుందని చెప్పేసి నేను పోయి ఎందుకున్న పొలంలో వీడియో తీసి సోషల్ మీడియా పెడితే ఇది తట్టుకోలేని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే తనకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో దీని ద్వారా అని చెప్పేసి తనకి ఎక్కడ ఎంపీ ఎలక్షన్స్ లో మైనస్ అవుతుందో అని చెప్పేసి ప్రీ ప్లాన్ గా ధర్మారం ఎస్ఐ ప్లస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దేవి జనార్దన్ సోగాల తిరుపతి అండ్ టీం అందరూ కలిసి నన్ను చంపడానికి ప్రయత్నం చేసింది. క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. వీడియో తీసుకుని ఎస్ఐ ఇచ్చి పోస్టులు పెట్టాడు వీడియో తీసుకుని బంద్ నేను చంపిన కూడా కాపాడేటో ఎవరు లేడు నిన్ను చంపిన కాపాడేటో ఎవరు లేడు నాకు అర్థమైపోయింది. అంటే ఈరోజు నన్ను ఖచ్చితంగా ఏదో చేస్తారని చెప్పి చూసాను. బైండ్ ఓవర్ గట్టిగా అడిగినప్పుడు బైండ్ ఓవర్ ఆపేసి నేను మంత్రి గారు మన మాజీ మంత్రి కొప్పేశ్వర సార్ ఫోన్ చేశాను. సార్ నన్ను ఇలా బైండ్ ఓవర్ చేస్తా అంటున్నారు నేనేం తప్పు చేశాను సార్ మాట్లాడిన తర్వాత గంట వరకు స్టేషన్లో కూర్చుని పెట్టుకుని సరే నువ్వు వెళ్ళిపోనన్నాడు. వెళ్ళిపోని చెప్పేసి వీళ్ళకు నాకు చెప్పిండు ఆయన అనుచర వర్గాలు నీ మీద దాడి చేస్తుంది ఆయన అనుచర వర్గాలు నీ మీద దాడి చేస్తే నేను కాపాడలేము నీకు ఏమైనా కూడా నాకు సంబంధం లేదు బట్ నీకు మాత్రం అవుతుంది నేను ఈ రోజు ఏదో చేస్తానని ఎస్ఐ మళ్ళీ ప్రొవోక్ చేసుకుంటూ ఎస్ఐ చేసుకుని అంటే వీళ్ళంతా ముందుగా ప్లాన్ చేసుకుని సంబంధం లేకుండా నన్ను పిలిపించుకొని స్టేషన్లో పైన పేరు మాధవరావు సల్వాజీ మాధవరావు తన పేరు బాధితుని పేరు. కొంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. పేరు సల్వాజీ మాధవరావు. ఒకసారి సల్వాజీ మాధవరావుకి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియా అనేది అన్ని పార్టీలకు ఉన్నది. ఎవరి సోషల్ మీడియా వారికి ఉన్నది. ఎవరు ఎలక్షన్ టైంలో ఎవరి పార్టీకి మైలేజ్ తేవడానికి ఎవరి పార్టీకి కొంత బెనిఫిట్ చేయడానికి సోషల్ మీడియా వేదికగా కొంతమంది యువకులు పోస్టులు పెడుతూనే ఉన్నారు. రకరకాల పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఒక పార్టీని డామినేట్ చేయడానికి రకరకాల పోస్టులు వీడియోలు చేస్తూనే ఉన్నారు.
అంత మాత్రాన ఒకరికొకడు శత్రుత్వం అవుతాడా? పొలిటికల్ ఫైట్ ఆ నిమిషానికి అక్కడి వరకే ఆగిపోవాలి. అది దాడుల వరకు వచ్చి ప్రాణాలు తీసే వరకు వస్తే ఎట్లా? ఈయన రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నాడు, సల్వాజీ మాధవరావు రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నాడు. తన భార్య ప్రస్తుతం ప్రెగ్నెంట్ తోటి ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు, అట్లా మనం చూస్తుంటాం. ఒకవేళ ఈరోజు ఈయనను చంపేస్తే ఆ గర్భిణితోటి ఉన్న స్త్రీకి ఏ సమాధానం చెప్తాడు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి, నువ్వు గుండాలను గెలిపించినవా? నీ పార్టీల నుండి గుండాలను నిలబెట్టినవా? ఎవరిని నిలబెట్టావు? ఎందుకోసం నిలబెట్టావు? ఈ దాడులేంది? అక్కడ మొన్నటికి మొన్న జర్నలిస్ట్ శంకర్ మీద జరిగిన దాడి మర్చిపోక ముందే మళ్ళీ ఆ సోషల్ మీడియా వ్యక్తి మీద దాడియా? ఆయన భార్య ప్రెగ్నెంట్ తోటి ఉన్నది, ఎవడు దానికి బాధ్యుడు? ఒకవేళ సల్వాజీ మాధవరావుని ఈరోజు చంపేస్తే ప్రెగ్నెంట్ తోటి ఉన్న తన భార్యకు సమాధానం చెప్పేటోడు ఎవడు? మిస్టర్ రేవంత్ రెడ్డి. మాట్లాడదాం ఒకసారి బాధితులతో. ఇదా గీ రాక్షస ప్రయత్నం ఆయన చంపించే ప్రయత్నాలు చేసేది? ఎవడు మాట్లాడతావాని చంపుర్రి, ఎవడు పోస్టులు పెడతావాని చంపుర్రి. ఈ పనికి హలో సల్వాజీ మాధవరావు, ఎట్లుంది మాధవ్ ప్రస్తుతం? అన్న చాలా కష్టంగా ఉంది, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నా. విచక్షణ రహితంగా దాడి చేసిరన్న, ప్రాణాలు తీసేసే పరిస్థితి. ప్రతిమలాడుకున్నారే, వద్దు కొట్టగండి, రక్తం కారుతుంది, అసలు ఎవరు జోలికి పోయేటుంది కాదు, దయచేసి ఇబ్బంది పెట్టకండి, నన్ను చంపకండి రా, నా పిల్లం ప్రెగ్నెంట్ రే, ప్లీజ్ దండం పెడతారా తమ్మ, తిరుపతి కాలి ముక్తారా అన్న. వినిపించుకోలే, నువ్వు మా అన్నను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినావు, నీళ్ళు అత్తలేవని మాట్లాడుతున్నావు, నీకు నీళ్ళు అత్తేంది రాకుంటే లంజా ఉడక, రైతులు చస్తేంద్ర లంజా ఉడక, ఎవ్వరు ఎడబోతే నీకెందుకు లంజా ఉడక, నీ అమ్మందే కానీ అది మన ఇష్ట రాజ్యం అన్న. ఇప్పుడు ఈయన అడ్లూరి లక్ష్మణ్ మొన్ననే హాస్పిటల్ లో పడి ప్రాణం మీదకి వచ్చి బయటపడ్డాడు కదా, అప్పుడు ఒక పోస్ట్ కూడా పెట్టినావు కదా మీరు, లక్ష్మణ్ గారు అతి త్వరగా కోలుకొని ప్రాణాలతో బయటికి రావాలని పెట్టింది కదా. అవునన్న, పెట్టినా అన్న. మరి ఆ మానవతా దృక్పథం మీరు ప్రదర్శించినప్పుడు ఈ దుర్మార్గులు మానవతా దృక్పథం ప్రదర్శిస్తలేరా? లేదన్నా, ఇప్పుడు నా పైన దాడి చేసిన వ్యక్తిని ఒకనాడు ఒక ఎస్ఐ ధర్మారం స్టేషన్ లో, ఇప్పుడు ఎవరైతే ఎవరి దగ్గర ఉంటుందో ఆ వ్యక్తి ద్వారా స్టేషన్ లేచి పిచ్చుకొక కన్నా కడిగినం కొట్టిరన్న. మొద్దుకేసి కొడితే ఆ వ్యక్తిని విడిపించింది పోయి నేనే అన్న. ఒక పిల్లాని మీద మీరు 3rd డిగ్రీ చేస్తారా, ఎస్ఐ ఏంది కథ ఏంది అని చెప్పేసి కొంచెం గట్టిగా మాట్లాడేసరికి నా పైన ఎవరైతే దాడి చేసిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని వదిలేసారు. ఆ రోజు ఆ వ్యక్తిని కాపాడింది నేనే. కాపాడినోడే ఇప్పుడు చంపడానికి ప్రయత్నం చేసిండు. నా చేసిన తప్పే అదన్న, నా చేతులతో పాలు పోసినారే, బతుకురా పిల్లాడు మంచి బతుకుతాడు అని చెప్పేసి ప్రతి విషయంలో వాడికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన. కానీ ఈ రోజు కేవలం నీళ్ళ కోసం మాట్లాడినా అని, టైలెంట్ వాటర్ గురించి మాట్లాడిన వాళ్ళ లక్ష్మణ్ కుమార్ ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినా అని అంటే మనసులో పెట్టుకున్నారన్న. హాస్పిటల్లో ఉన్నారా మీరు? ఎక్కడ ఉన్నారు? నేను ఇక్కడ కరీంనగర్ హాస్పిటల్లోనే ఉన్నా అన్న. ఇప్పుడు ఇంకొక మాట ఏంది, ఈ దాడులు ఇట్లనే కొనసాగుతున్నాయా ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ధర్మపురిలో? కొనసాగుతున్నాయి అన్న, ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. నిన్న నా పైన SC ST అట్రాసిటీ కేసు పెట్టిరు, వాళ్ళే కొట్టిరు, వాళ్ళు నేను ఒక మాట కూడా అనకముందే నా పైన SC ST అట్రాసిటీ కేసు పెట్టిరు. అంటే మళ్ళీ మీరు ఇచ్చిన కేసు తీసుకోలేదా? మీరు ఫిజికల్ గా ఇంజూర్ అయినలో మీకు బ్లడ్ కూడా వెళ్ళింది. తీసుకున్నారు, ఇచ్చిన కేసు తీసుకున్నారు. ఏమంటున్నారు ఎస్ఐ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు? అన్న ఎస్ఐదే అన్న ప్లాన్ అంతా, ఎస్ఐ ఎగ్జిక్యూట్ చేసిండు ప్లాన్ మొత్తం. లక్ష్మణ్ కుమార్ ఎస్ఐ నన్ను బైండ్ ఓవర్ చేస్తా అని పిలిపించిండు అన్న. బైండ్ ఓవర్ చేస్తా అని పిలిపిస్తాను. రౌడీ షీట్ అన్న కాదు కదా, ఒక లాస్ట్ స్టూడెంట్ ని, ఒక రైతుని, నా పని నేను చేసుకుంటున్నా, నన్ను ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు, నా పైన బైండ్ ఓవర్ కేసు ఎందుకు పెడతారని గట్టిగా అడిగినా అన్న. అడిగితేనే మా మాజీ మంత్రి పొప్పులేశ్వర సార్ ఫోన్ చేసి చెప్పిన తర్వాత తను మాట్లాడిండు, బైండ్ ఓవర్ చేయడం కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పేసి. అక్కడికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అన్న, నేను ఒకటి చిన్నగా ఛానల్ పెట్టుకున్నా, మీకు కూడా తెలుసు, తెలంగాణ పల్స్ అని. ఆ ఛానల్ కి లోగో స్టిక్కర్స్ ప్రింట్ చేయించుకున్నా. అయితే కొంచెం కట్టింగ్ మన లోగోకు
సరిపోయే కట్టింగ్ కావాలి కదా స్టిక్కర్స్ ది. అవును. అది అవి కటింగ్ చేయించుకున్నది జిరాక్స్ మిషన్ సెంటర్ కి వెళ్ళాను, జిరాక్స్ సెంటర్ కి వెళ్తే ఆడ లేదు మాధవ్, చారి దగ్గర ఉంటుంది. చారి దగ్గరకు మన ఇంకో అబ్బాయి ఉంటాడు, ఆయన దగ్గర ఉన్న చిన్న డయాస్ కటింగ్ మీటింగ్ అనగా ఆడికి పోతా అని బండి స్టార్ట్ చేసిన అన్న. మొత్తం వీళ్ళు 5-6 అటాక్ అయిపోయారు అన్న ఎక్కడోళ్ళు అక్కడ. మాట్లాడుతున్నా వెనక నుండి ఒక వ్యక్తికి మన కిడ్నీల మీద దాన్ని డైరెక్ట్ కింద పడిపోయినా, కింద పడుతోనే ఇక వాళ్ళ ఇష్ట రీతిన అసలు ఒక మనిషిని కొడుతున్నామో మనం అన్న కాన్సెప్ట్ కాదు. అసలు ఏం చేసిర్రు అనేది వాళ్ళ మద్యం మధ్యలో. మళ్ళీ ఒకటి ఏంటంటే హలో, మధ్యలో వీళ్ళు చేస్తారు ఫోన్. మీరు అనుకుని స్టేషన్ కత్తున్నారా, మీరు ఏమనుకుంటుర్రా? మాదిరా రాజ్యం, మా అడ్లూరుదిరా రాజ్యం, లంజొడుకులారా సంపేతం అని ఈ క్యాండిడేట్ అన్నాడు. ఈ క్యాండిడేట్ అటు ఇటు తిరిగి నువ్వు మొత్తం చేసిండు, అయిపోయింది. నా వీడియోస్ అన్ని వైరల్ అయిన తర్వాత ఈయన పెద్ద సినిమా స్కెచ్ చేసుకొని పోయిండు. ఒక చిన్న దెబ్బ కూడా తాకలేదు, ఆయన కనీసం టచ్ కూడా చేయలేదు. నన్నే కొట్టిండు, నన్నే చేసిండు కదా. కాలుకు దెబ్బలు తాకినట్టు, కాలుకు మొత్తం ఆయన కొట్టి నేను గాయపరిచినట్టు కంప్లీట్ బనీన్ చింపుకొని కాలుకో పట్టి కట్టుకుని బనీన్ మీద ఐడిని పోసుకొని నాకు రక్తాలు వెళ్ళినాయి, నన్ను చంపేందుకు ప్రయత్నం చేసిన మాధవరావు అని చెప్పేసి పెద్ద ప్లాన్ వేసి ఎస్సీ ఎస్టీ అడ్రస్ రివర్స్ ఎస్సీ ఎస్టీ అడ్రస్. నేనన్నా ఈ లైవ్ ద్వారా చెప్తున్నా ఓపెన్ గా, వాడికి దమ్ము ధైర్యం అనేది ఉంటే అక్కడ ఎక్కడెక్కడ దెబ్బ తాకిన పట్టి కట్టుకున్నాడో ఆ లైవ్ వీడియో పెట్టమని చెప్పురన్నా. నేను అమ్మతో చెప్తున్నా, నడి చౌరసలో నేను ఒక దెబ్బ కొట్టినట్టయితే అక్కడ గాయమైనట్టయితే నేను నడి ధర్మారం చౌరసలో ముక్కు భూమికి రాసి జైలుకి వెళ్ళిపోతా, నా తప్పు ఉన్నట్టయితే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు సేఫ్ గా ఉన్నారా? అన్నా నేను కొంచెం సేఫే గానీ నా రిక్స్ లో దెబ్బలు తాగినాయి. ఆ రిక్స్ లో దెబ్బలు తాగడం వల్ల శ్వాస తీసుకున్నందుకు ఇబ్బంది అవుతుందన్న. ఓకే ఓకే, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టుడు కూడా మంచిది కాదు. ఓకే, మీ ప్రస్తుతానికి అయితే ధైర్యం కోల్పోకండి, ఇటువంటి వాటి మీద తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఓకే అన్న, ఓకే 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 మాధవ్, ఓకే రెస్ట్ తీసుకోండి. ఇది ఇట్లా సావు దెబ్బలు కొట్టుకుంటా ఇది ప్రజాపాలన అంటే ఎట్లనే నాకు అర్థం కాదు. ముందుగా ఈ ఎస్సీలో ఎవరైతే మాదిగ వారు మిగతా వారు ఉన్నారు చూడు, యువకులు ఎవరైనా తాగిపిత్తే పోయి దాడులు చేసుడు ఇతరుల మీద, లేకపోతే ఓసీల మీద బీసీల మీద ఇట్లా తాగిపోయి ఒకడు కుక్క లెక్క మందు పోయంగానే ఈ మద్యం తాగిపోయి వాళ్ళని కొట్టి మళ్ళీ రివర్స్ గా ఈ ఎస్సీల కేసులు పెట్టడం అనేది ఏదైతే ఉన్నదో దాని వల్ల ఎస్సీ జాతి పరువు పోతాందిరా, సిగ్గులేని విధవల్లారా. ఈ గొడ్లు పెరిగినట్టు పెరుగుడు, ఈ దునపోతులు పెరిగినట్టు పెరుగుడు కాదు. నేను ఎస్సీలలో ఎవరైతే దాడికి పాల్పడతానో వాళ్ళని అంటానా. ఇతర వ్యక్తుల కోసం మీరు ఆయుధాలుగా మారి, మీరు చెంచాలుగా మారి, బానిసలుగా మారి జాతికి చెడ్డ పేరు తెస్తాను. మీరు పని చేసుకొని బతికి అవ్వయ్యకు మంచి పేరు తేర్రి, సమాజానికి మంచి పేరు తేర్రి. ఇట్లా మనిషిని ఇష్టం ఉన్నట్టు పశువుని కొట్టినట్టు వచ్చిండ్లు, ఇలా రక్తాలు కనబడుతున్నాయి. మళ్ళా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పరువు తీసేదానికి, ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యొక్క పరువు తీసేదానికి పోయి మళ్ళా వాడే నా మీద దెబ్బలు కొట్టినని కేసులు పెట్టు. ఇట్లా సిగ్గు తీసేదంతా ఇటువంటి అవలగాన్లే. జర మారురా బాబు, కొడితే కాదు అక్కడ ఈ వ్యక్తిని కొడితే కాదు మీరు హీరోలు అయ్యేది. అడ్లూరి లక్ష్మణ్ అక్కడ ఆ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేరిస్తే మీరు హీరోలు అవుతారు. కొట్టి సంపమన్నాడు మా అన్న, పీకుమన్నాడు మా అన్న అంటే ఇక్కడనే ఆగిపోతారు, అంతకుల దగ్గరనే ఆగిపోతారు, సమాజానికి అక్కర రారు. దయచేసి మీ మీద ప్రేమతో చెప్తున్నా, ఎస్సీలు తల ఎత్తుకొని బతకాలి తప్పించి రౌడీలుగా మారితే మాత్రం నిజంగా జాతికే చెడ్డ పేరు. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులుగా ఎదగాలి. ఈ సమాజం అంతా అవమానించిన ఈ సమాజానికి వెన్నుముకలై నిలవాలి. మీరు గిట్లా నారకొచ్చి చంపేది అవులేగాన్లారా, ఏం బతుకులరా మిమ్మల్ని అన్నోళ్ళు కూడా సిగ్గుపడతారు. ఇది చూసి అడ్లూరి లక్ష్మణ్ కొట్టుమన్నాడు, ఈ లక్ష్మణ్ కొట్టుమన్నాడు, ఆ పీకుడు గారు కొట్టుమన్నాడు, ఇవే సిగ్గులేని మీద వాళ్ళారా మానుకోరి.